పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ నీడలో నేరగాళ్లు, వైసీపీలో నేర చరిత్ర నేతలకు హైకమాండ్ అండా, అనంతబాబు వ్యవహారం మాయని మచ్చ, కడప హత్య కేసు, 100 కోట్ల భూ వివాదాలు, జగన్ మౌనం నేరగాళ్లకు అభయహస్తమేనా? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో కీలక నేతలు హత్యలు, కిడ్నాప్లు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితులుగా తేలుతున్నారు. ఇదే ఇప్పుడు పార్టీ ప్రతిష్టను గంగలో కలుపుతుంది, అధికార పక్షానికి ఆయుధంగా మారుతుంది. వరుసగా బయటపడుతున్న ఈ దారుణాలు పార్టీ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా చేస్తుండగా, అధిష్టానం మాత్రం వారిపై కనీస క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా నిర్లిప్తత వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యూహాత్మక మౌనం పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని ఆందోళన కార్యకర్తల్లోనూ స్పష్టమవుతుంది. దీనికి కూటమి నేతలు తమకు సానుకూలంగా మార్చుకుంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సోలార్ ప్లాంట్కు భూమి పూజ సభలో ఇదే అంశాలను ప్రస్తావించి వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. 1 కాదు 2 కాదు అనేక అంశాలు వైసీపీకి ఇప్పుడు తలనొప్పిగా మారాయి. వైసీపీకి కంచుకోట లాంటి కడప జిల్లాలో సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు కక్ష కట్టడం సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల వైసీపీ కార్యకర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని పోలీసులు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఆయన నివాసంపై జరిగిన దాడుల్లో సుమారు 100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల పత్రాలు లభ్యం కావడం విస్తుగొల్పుతుంది. ఒక సాధారణ రాజకీయ నేత వద్ద ఇన్ని భూ విధాల పత్రాలు ఎలా వచ్చాయనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. సొంత పార్టీ వారినే మట్టుబెట్టే స్థాయికి వర్గపోరు వెళ్లడం చూస్తుంటే పార్టీలో క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు ఉందంతం ఇప్పటికే వైసీపీకి తీరని నష్టం చేకూర్చింది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని తన కారులోనే ఇంటికి చేర్చిన సంఘటనలో ఆయన జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన జైలు నుంచి బయటకు వచ్చాక కూడా పద్ధతి మార్చుకోకుండా సాక్షులను బెదిరించడం, డబ్బుతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలతో మళ్లీ కేసులు నమోదయ్యాయి. హత్య చేసినట్లు ఆయనే స్వయంగా గతంలో ఒప్పుకున్నప్పటికీ పార్టీ ఆయనను పదవి నుంచి తొలగించకపోవడం లేదా సస్పెండ్ చేయకపోవడంపై సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పార్టీ అండ చూసుకుని ఆయన ఇలా తెగబడుతున్నారని అధికార పక్ష నేతలు బలంగా ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారు మా పార్టీ వారైనా సరే వదిలిపెట్టమంటూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మాటలకు, ప్రస్తుత పరిస్థితులకు అసలు పొంతనం లేని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కీలక నేతలు గొడ్డలిపోటు, కిడ్నాప్ కేసుల్లో ఇరుక్కున్నా అధిష్టానం కనీసం స్పందించకపోవడం వెనుక వ్యూహాత్మక భయం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం లేని సమయంలో నేతలను వదులుకుంటే క్యాడర్ చెల్లాచెదురు అవుతుందనే ఆందోళన ఒకవైపు కనిపిస్తున్నా, ఈ ధోరణి వల్ల వైసీపీ ఒక నేరగాళ్ల అడ్డగా ముద్రపడే ప్రమాదం పొంచి ఉంది. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు సహజమని ప్రజలు భావించవచ్చు, కానీ ప్రాణాలు తీసే నేర సంస్కృతిని సమాజం ఎప్పటికీ ఆమోదించేది. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉండేదో చెప్పడానికి ఇప్పుడు బయటపడుతున్న ఈ కేసులే నిదర్శనమని తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేస్తుంది. వైసీపీ నేతలు వరుసగా క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవడం, వారిని పార్టీ వెనకేసుకురావడం వల్ల ఆ పార్టీ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఎదగడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలంటే నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలోని క్రిమినల్ ఎలిమెంట్స్ను దూరం పెట్టి ప్రజలకు జవాబుదారీగా ఉన్నామని నమ్మకాన్ని కలిగిస్తేనే వైసీపీకి మళ్లీ పూర్వవైభవం లభిస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేదంటే ఆ నీడ రాజకీయాలు పార్టీ భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెట్టేసే అవకాశం ఉంది. మరి వైసీపీ అధినాయకత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.